సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఇందిరానగర్ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కళాకర్షణ కార్యక్రమం. అధికారంలో ఉన్నారు, ముందు అభివృద్ధిపై దృష్టి సాధించండి. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకుల ఫైర్. క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సోమాజిగూడ యశోద హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సచిన్ మార్టా. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. తాండూరు ఉద్యమకారుల డిమాండ్. సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం వృధా, జనగాం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ధ్వజం. తమ సమస్యలను వెంటనే తీర్చాలంటూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం. ఘనంగా బడెంపేట్ శ్రీ రాచన్న స్వామి జాతర మహోత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రీ సీతారామస్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో కళాకర్షణ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరానగర్లో వెలిసిన శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కళాకర్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 25, 26, 27వ తేదీలలో స్వామివారి విగ్రహాల పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని అర్చకులు తెలిపారు. అందులో భాగంగా నేడు జరిగిన కళాకర్షణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు శుక్రవార్ పురోహిత్ తెలిపారు. నేటి నుండి శ్రీరామనవమి వరకు దేవాలయంలో ప్రత్యేక పూజలు, మండల పూజలు, నవగ్రహ పూజలు, హోమాలు నిర్వహిస్తామని, స్వామివారి దేవాలయ పునః విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భక్తులను అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, అంజల్ రెడ్డి, ఇందిరానగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వామివారి సీతారామచంద్ర స్వామివారి యొక్క కళాకర్షణ అనేది ఈరోజు జరిగినది. ఈరోజు నుంచి శ్రీ రామనవమి వరకు మండల పూజ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కళాకర్షణ అనేది జరిగింది. కళాకర్షణ ఎందుకు చేస్తారు? స్వామివారిని మనము ఇలా ఈ విధంగా పెట్టుకొని మందిరం లోపల పూజ చేసేది అంత కఠినమైనటువంటి పని. దాని గురించి మనము కళాకర్షణ చేసుకున్న తర్వాత ఆ స్వామివారిలో ఉన్నటువంటి కళ ఆ చెంబు లోపల ఆవాహన చేస్తాము. ఆ చెంబు లోపల ఆవాహన చేసి స్వామివారికి మండల పూజలో పాల్గొని స్వామివారికి నిత్యము అక్కడ పూజ అనేది జరుగుతుంది. కాబట్టి కళాకర్షణ చేశాము. అదేవిధంగా స్వామివారి యొక్క కళాకర్షణ హోమం అనేది జరిగింది. స్వస్తి పుణ్యాహవాచనము, మాతృకా పూజనము, అలాగే ఆదిత్యాది నవగ్రహాల యొక్క ఆరాధన చేశాము. స్వామివారికి హోమం కూడా చేశాము. హోమం చేసిన తర్వాత, కళాకర్షణ చేసిన తర్వాత స్వామివారి యొక్క పూర్ణాహుతి చేశాము. అదేవిధంగా మనము పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతిష్టాపన తేదీ వచ్చేసి 25, 26, 27 మార్చి నెలలో స్వామివారి యొక్క పునర్ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు తామెల్లరూ వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు తాండూరులోని ఇందిరానగర్లో గల శ్రీ రామమందిరం, ఏకైక రామమందిరం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం పునర్నిర్మించుకోవడం జరిగింది. ఆ పనిలో భాగంగా ఈరోజు ఆలయంలో గల శ్రీరామచంద్రమూర్తి విగ్రహాలని ఆలయం నుంచి వెలుపలికి తీసి శాస్త్రోత్తరంగా మా పంతుల ఆధ్వర్యం లోపల, ఇక్కడ ఉన్న కాలనీవాసుల ఆధ్వర్యం లోపల కొత్త ఆలయంకు పునర్ప్రతిష్టాపన వచ్చే నెల మార్చి 25, 26, 27న శ్రీరామనవమి పురస్కరించుకొని అదే టైం లోపల పంతులు వాళ్ళందరూ ముహూర్తం తీయడం జరిగింది. కావున భక్తులందరూ ఇట్టి మహత్తర కార్యంలో పాల్పంచుకోవాలి, రాముడి సేవలో తరించాలని కోరుకుంటూ అవకాశానికి ధన్యవాదాలు. అయ్యాక ముందుగా స్వామివారి యొక్క గణపతి ప్రార్థన చేసుకోవాలి. గణపతి ప్రార్థన అయిన తర్వాత బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాలి. మేము బ్రాహ్మణులు అని మళ్ళీ మాకు వేరే వాళ్ళకి ఆశీర్వాదం చేయడానికి రాదు. మాకు కూడా బ్రాహ్మణులు వచ్చింటారు. బ్రాహ్మణులు మాకు ఆశీర్వాదం చేస్తారు. ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదము మనం తీసుకోవాలి. బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చి, పంతులు గారు మా పూర్వకో భవ, నేను నా కార్యక్రమాన్ని విధిపూర్వకంగా చేస్తాను అని పంతులు గారు చెప్పారు. ఇది అయ్యాక ఇక్కడ చేసేటువంటి 3 కలశాలు
ముందుగా ప్రధాన కలశం కళాకృష్ణ అంతర్యామి సీతాపతి శ్రీరామచంద్ర స్వామి స్వామి ఈ విధంగా వాళ్ళ యొక్క పరివారము నలుగురు ఆవాహన, అలాగే ఆదిత్యాది నవగ్రహాల ఆరాధన, మరి అటుపక్క కళాకర్షణ చేసేటువంటి సంప్రోక్షణ విధి, స్వామి వారి యొక్క పూర్ణాహుతి, ఈ విధంగా కార్యక్రమాలు అనేవి ఉంటాయి. స్థాపయామి పూజయామి. ఓం కందాసాచార్య దేవ యజ్ఞస్య ప్రియతాం బ్రాహ్మణస్య ప్రియతాం భగవాన్ స్వామి మహాశైనః సర్వత్యేకః సుమహాః సభారాజః సర్వదానః బ్రహ్మద్విషః అస్య కర్మణో విజ్ఞకర్తారః భవః శామ్యంతు గోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు స్వీతయః అంతః అందరూ కూడా నండి వాచయిష్యే సామగాయసి బ్రహ్మపుత్రైవాసవానేషు సంస్కృతి. అధికారంలో ఉన్నారు, ముందు అభివృద్ధిపై దృష్టి సాధించండని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరాజు అభివృద్ధిపై దృష్టి సాధించాలని, అనవసర గొడవలపై కాదని సూచించారు. సాయిపూర్ కు మాత్రమే చైర్మన్ కాదని, తాండూరు పట్టణంలోని 36 వార్డులకు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరాజు అని, అన్ని వార్డులను అభివృద్ధి చేయాలని పట్లోల నరసింహులు సూచించారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ గా గెలిచారని, తెలుగుదేశం పార్టీ నుండి ఓసారి తనపై పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. వార్డు నంబర్ 10లో 200 ఇందిరమ్మ ఇండ్లు, 2 ఎకరాల స్థలాన్ని ఇస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారని, ఇచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి 200 ఇందిరమ్మ ఇండ్లను, 2 ఎకరాల స్థలాన్ని ఇవ్వవలసిందేనని, అప్పటి వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వనని అన్నారు. త్వరలో మీ జాతకాలను బయటకు తీసి ప్రజల ముందు ఉంచుతామని, ముందుంది ముసల పండుగ అంటూ పట్లోల నరసింహులు విరుచుకపడ్డారు. మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినా భయపడలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మీ వెంటే ఉంటూ నిలదీస్తామని సాయిపూర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ, అసలు గొడవకు కారణం మీదే కదా, కౌంటింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్లారంటూ నిలదీశారు. మీ గుండాయిజాన్ని, మీ అధికారాన్ని, మీ దౌర్జన్యాన్ని తట్టుకుంటూ 12 కౌన్సిలర్ సీట్లు గెలిచామని, మాదే నైతిక విజయమని రాజుగౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్థానికుడేనని, ఆయన తండ్రి తాత కూడా తాండూరులోనే జన్మించారని అన్నారు. మైనార్టీల కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేశారని, తాండూరు పట్టణంలో కబ్రస్థాన్, ఈద్గా, మైనార్టీ విద్యార్థుల కోసం అనేక భవనాలను నిర్మించిన ఘనత తమకే దక్కిందని అన్నారు. సన్ఫ్లవర్ రాజకీయాలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజు గౌడ్ సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ, బోగస్ ఓట్లతో తాను విజయం సాధించలేనని, నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసిఫ్, ఎజాజ్, రుద్రు పటేల్, శ్రీనివాచారి తదితరులు పాల్గొన్నారు. మీరు పోవడం వల్లనే ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, మన పోలీసులకు గొడవ జరిగింది. సరే, మేము తప్పు చేసినాం కాబట్టి, మేము తప్పు ఉంటే మాది, మీరు మా మీద కేసులు పెట్టించారు. ఆ కేసులకు మేము హైకోర్టులో చూసుకున్నాం. మేము ఆ కేసులను న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఒకటి. రెండోది, మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వచ్చినాయంటు, బీఆర్ఎస్కు 18,000 ఓట్లు వచ్చినాయంటు, అంటే 38% వచ్చినాయంటు. మీరు ఒక చిన్న లాజిక్ చూడండి. 19 సీట్లు వచ్చినకేమో 21,000 ఓట్లు వచ్చినాయి. 12 సీట్లు వచ్చిన వాళ్ళకేమో 18,000 ఓట్లు వచ్చినాయి. ఈ సీట్ల తేడాలో చూడండి మీరు. బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. తాను బీఆర్ఎస్ పార్టీ ఏమో రోహిత్ రెడ్డి గారి నాయకత్వం ఏమో అంతా కూడా చూపించిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. మీకు అందరు తెలుసు కదా, మా యొక్క 6 సీట్లు ఓడిపోయింది. కేవలం 6 సీట్లు, కేవలం 45-50 ఓట్ల మధ్యలో. 2 సీట్లు 70 ఓట్ల మధ్యలో. ఇది మాది పెద్ద నైతిక విజయం మాది. మీ మద్యాన్ని తట్టుకొని, మీ అధికారాన్ని తట్టుకొని, మీ గుండాయిజాన్ని తట్టుకొని, మీ దౌర్జన్యాన్ని తట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడ్డదంటే అది రోహిత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వం, మా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు.
మరి మీరు మళ్ళీ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్కి అనేక సార్లు మీకు సవాల్ విడిచినాం, రండి చెప్తేనే ఎమ్మెల్యే అయిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాను. మీరు నా లోకల్ చెప్తా. నేను ఇప్పుడు నా బిడ్డ హైదరాబాద్లో అవుతుంది, నేను హైదరాబాద్ లోకలా. ఇక్కడ నలంద స్కూల్లో చదివింది మనోరెడ్డి పిల్లలు అని చెప్తుంది నిన్న అమ్మ నీరజ. నా పిల్లలు హైదరాబాద్, నాకు కూడా హైదరాబాద్ సర్టిఫికేట్ ఇస్తారా? నా ఇంకో పిల్ల బెంగళూరులో చదువుతుంది, నాకు కూడా బెంగళూరు అంటారా? ఇది గడ్డ, ఇది రోహిత్ రెడ్డి గడ్డ, ఇది తాండూరోళ్ళ అడ్డ. దీనికి ఎవరు కూడా మార్చలేరు. నువ్వు నాన్ లోకల్వే. ఎట్టి పరిస్థితి ఎక్కడ చెప్పమంటే కూడా నాన్ లోకలే. నువ్వు నాన్ లోకల్, మహేందర్ రెడ్డి నాన్ లోకల్, చెన్నారెడ్డి నాన్ లోకల్, మాణిక్రావు నాన్ లోకల్, రోహిత్ రెడ్డి ఒక్కడే లోకల్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గడాబడి వేస్తారు. రేపు తమాషనా ఊకున్న కొద్దిగా తమాషా చేస్తున్నారా? మీరు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా? మీరు పరిగికేలు వచ్చి డబ్బు పెట్టి ఎన్నికలు కొట్లాడి మా మీద కేసులు పెట్టిస్తారా? మా తాండూరుల మీద? ఇప్పుడన్నా తాండూరు ప్రజలు కళ్ళు తెరుచుకోండి. తాండూరుకి ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వ్యక్తులను గెలిపించుకోండి. తాండూరు గడ్డ మీద పుట్టినోనికి గెలిపించుకోండి. తాండూరు గడ్డ మీద ప్రేమనోనికి గెలిపించుకోండి తప్ప ఎత్తు రోడ్డు ఎప్పుడైనా ఎత్తు రోడే. ఎంత దౌర్జన్యం! రోహిత్ రెడ్డి గారి ఇంటికి రోహిత్ రెడ్డి మర్డర్ చేసిందా, లేకుంటే డకాడి చేసిందా, లేకుంటే టెర్రరిస్టా? హైదరాబాద్ ఆయన ఇంటికి 50 మంది పోలీసులకు పెట్టి 50 మంది పోలీసుల నిఘాలో ఆయన ఇంట్లో చొరబడి ఆడ చిన్న పిల్లలకు మహిళలకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఎమ్మెల్యే గారు పోలీసు సోదరులు వాడుకుంటారా? పోలీస్ సోదరులకు కూడా చెప్తున్నాం, కొన్ని అనుకోని సంఘటనలో, కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాతో కూడా తప్పు జరిగింటుంది, మీతో కూడా తప్పు జరిగింటుంది. కానీ మీరు అధికార పార్టీ ఒత్తాసు వాలుకుతే మాత్రం భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పోలీస్ సోదరులకు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఒకటే మాట ఫైనల్గా చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసుకోండి ఇవన్నీ నాటకాలు. పోలీసు వాళ్ళకి అంతే పౌరుషం ఉంటే, పోలీసు వాళ్ళకి అంతే ధైర్యం ఉంటే, షాయిపూర్లో ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ చేసిండ్రు. ఇది ఇంపార్టెంట్ అని, షాయిపూర్లో ఎమ్మెల్యే గారు మీటింగ్ చేసిండ్రు. ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరాజ్, ఎక్స్ చైర్మన్ బాలరాజ్ ఏం మాట్లాడిందంటే, పట్లోల నర్సింహులు పోలీసు వాళ్ళకు పట్లోల నర్సింహులు కేసులు చేపించి సిఐకి 10,000 ఇస్తాడు అని చెప్పిండు. ఎవరు చెప్పిండు? బాలరెడ్డి చెప్పిండు. పోలీసులది చీమెనెత్తు చచ్చిపోయిందా? పోలీసులకు పౌరుషం రాలే? 10,000 తిన్నామంటే పౌరుషం రాలే? మేము అన్యాయం కట్టుకుంటే మా మీద కేసులు పెడతారు. మీరేమో 10,000 రూపాయలు సిఐ తిన్నాడని ఈ రోజులో రికార్డింగ్ ఉంది. అంతా నేను ఆ రికార్డింగ్ బయట పెడతా. ఈరోజు ఎందుకు కేసు వేయలేరు ఎమ్మెల్యే మీద, బాలరెడ్డి మీద, బాలరాజ్ మీద? కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఎప్పుడు కూడా వన్ సైడెడ్ చేయకండి. అధికారం మేము శాశ్వతం కాదు ఎవరికి. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం. చెప్తున్న కార్యకర్తలు, ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ, ఇంకా నా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యం నింపుతాం. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మనోహర్ రెడ్డికి పరిగికి పంపించే మాట వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. నిన్న కాంగ్రెస్ నాయకులు అని మరి నీరజ బాలరాజ్ గారు, నీరజ బాలరెడ్డి కాదు, నీరజ బాలరాజ్ గారు ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ అని అంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి రెండేళ్ల కిందట ఏ పార్టీలో ఉన్నాడు, ఆ 5 సంవత్సరాల కిందట ఏ పార్టీలో ఉన్నాడు? ఇదే ప్రథమ పౌరాలు గెలిచిండ్రు, అదృష్టం నీకు ఇచ్చిండ్రు, చైర్మన్ అయినావు. అది మర్చిపోయి ఇంకా నువ్వు ఎలక్షన్లోనే కొట్లాడుతున్నట్టు ఫీలింగ్లో అవుతున్నావు. దయచేసి ఒకటి చెప్తున్నా, నీవు నీ అదృష్టాన్ని దేవుడు వరం ఇచ్చిన నీకు ఇచ్చిండు. 36 వార్డులు నీకు అంతే సమానము. 36 వార్డుల డెవలప్మెంట్ నువ్వు అన్నావు. డెవలప్మెంట్ చూసి, అభివృద్ధి చూసి ఊరవలేక ఊరిసిపెట్టుకోవాలన్నావు. రైట్, డెఫినెట్. నువ్వు డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేసి తాండూరు 36 వార్డుల ప్రజల మెప్పు పొందాలి. నువ్వు గతంలో, నేను కాంగ్రెస్ గెలిచిన గతంలో నువ్వు 2 సార్లు టీఆర్ఎస్ గెలిచినావు. అంత గతంలో తెలుగుదేశం నుంచి ఓడిపోయినావు. నా మీద నీకు ఎప్పుడు మైండ్లో ఒకటే ఉంటుంది, నువ్వు చైర్మన్ అనేది సాయిపూర్ కాదు, 36 వార్డులకు చైర్మన్. నువ్వు ఎప్పుడు చూసినా ఇప్పుడు నరసింహులు ఓడిపోలే. నరసింహుల గురించి మీరు వార్డ్ నెంబర్ 10లో
200 ఇండ్లు ఇస్తున్నాడు మనోహర్ రెడ్డి, 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆ 200 ఇండ్లు ఇచ్చేంత వరకు నీకు నిద్ర పోనీయము, నిద్ర పట్టనీయను. నువ్వు అన్నావు నా ఓటమికి ఎవరినో తెచ్చినావు, నా పర్సనల్ ఇమేజ్ మీద దెబ్బతీసినావు అని నేను భయపడలేదు. నీకు ఉంది ముందు ఉంది ముసలపండ, నీకు నీ జాతకాలని బయటికి తీస్తున్నా. నువ్వు ఏమేం చేసినావు, నువ్వు ఏడేడే ఉన్నది నీ జాతక అతి తొందర లోపలనే నీకు చూపిస్తానే. నువ్వు దయచేసి విమర్శించే ముందు ఆ వ్యక్తి ఎక్కడోడనే విమర్శించు. నీకు బుద్ధి చెప్పిండ్రు సాయిపూర్లో దీపం మీద నువ్వు అనేది ఎంత పెట్టినా, మా అన్నదమ్ములకు పెట్టినా కూడా భయపడలేదు. నీకు చూపిస్తా రాబోయే అతి తొందర లోపలనే నీవు ఏమేం చేసినావు, ఏది నీ అప్లోడ్లో ఏమేమి చేసినావు, నీదంతా బయటికి తీస్తున్నా. ఖచ్చితంగా నీకు ఎదుర్కొంటా. నువ్వు నీకు అవకాశం 15 రోజులు కాలేదు, 15 రోజులైనా జాబ్ చేయనట్టు 5 ఏళ్ళు ఉంది నీకు. 5 ఏళ్ళ లోపల ప్రజల మెప్పు పొందు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. 6 గ్యారెంటీలను మీ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు నెరవేర్చు. దళిత బంధు, రైతు బంధు, మరి పెన్షన్ అన్నవి ఇవన్నీ నెరవేర్చు. 200 ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే గారు నిన్నలేమన్నా మీటింగ్ జిఎంకే ట్రస్ట్ ద్వారా మీటింగ్ పెట్టి 200 ఇండ్లు 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ముందు ఆ 200 ఇండ్లు జిఎంకే ట్రస్ట్ ద్వారా చెప్పినాం, ఎమ్మెల్యే గారు చెప్పారు. అది ఫస్ట్ ఆ 200 ఇండ్లకు ఇవ్వు, ఇచ్చి డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ చేసి ఎప్పుడు నువ్వు పండుకుంటే నర్సింగ్లో, లేస్తే నర్సింగ్ మైండ్లో పెట్టుకోకు. 36 వార్డులను పెట్టుకో, 36 వార్డులను పెట్టుకొని డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ చేసి ప్రజల మెప్పు పొందు. అదే కానీ ఆడ కబ్జా చేసిండు, ఈడ కబ్జా చేసిండు, నువ్వు ఎవరినైతే కూర్చున్నట్టు చెప్పించినావు చూడు, వాంతో నాతో తొందరలో నీకు చెప్పిస్తా. అది వదిలేదు. ఇప్పుడు నీకు నాకు ఇప్పుడు ఏం పని లేదు. ఇక నువ్వు అన్నావు ఇప్పుడు 20కి 60 ఎకరాలు చేసినా అన్నాడు, రైట్. నీకు 20కి 2 ఎకరాలు చేస్తాను. ఇది రాసి పెట్టుకో. రాబోయే అతి తొందరలో పని నేను వదిలేదు. నువ్వు నీరజా బాలరెడ్డి కాదు, నీరజా బాలరాజు. నువ్వు నీరజా బాలరాజు ఇప్పుడు తాండలు నీరజా బాలరెడ్డి అంటారు అందరూ. నీరజా బాలరాజు గారికి తీసుకొస్తా నేను. నీ ఎంబడి పడుడే ఉన్నది. ఇప్పుడు వేరే ఆలోచన ఏమీ లేవు నాకు. నాకేం పని ఉంది? నా పని వార్డ్ నెంబర్ 9 దీప నరసింహ చూసుకుంటారు. నాకు వార్డ్ నెంబర్ 10 200 ఇండ్లు ఇచ్చే వరకు నిద్రపోని అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆమెకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 200 ఇండ్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, వాళ్ళకు ప్రథమ పౌరాలకు చెప్తున్నా. 200 ఇండ్లు ఇచ్చేంత వరకు నిద్ర పట్టేది లేదు, నిద్ర పట్టించేది లేదు. కొందరు సీనియర్ నాయకులు మన రఘుపన్న గారు, ఆయన అందరూ మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ, మీరు ఏ పార్టీ నుంచి వచ్చిందంటే మీరే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. మైనార్టీ అంటే మీరేమన్నా ఎంఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? మీరు ఒక సెక్యులర్ పార్టీలో ఉన్నారు. అంటే మైనార్టీ మీకు ఒక్కరికే సొంతమా? ఈరోజు 36 వార్డులలో అత్యధిక ఎక్కువ మెజార్టీ ఉన్న వార్డు నా వార్డు, మైనార్టీలు ఉన్న వార్డు. మరి అక్కడ మీరు వచ్చి మీరు 3-4 సార్లు కూడా మీరు స్పీచ్ ఇచ్చిండ్రు, కానీ అక్కడ ప్రజలు మీకు బుద్ధి చూపించారు. మీరు ఎప్పుడైనా కానీ మీరు అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి ఎలక్షన్లలో ఎలక్షన్ టు ఎలక్షన్ వస్తారు తప్ప మీరు ఒక్కసారన్నా ప్రజల దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటి అడిగినరా మీరు ఎప్పుడన్నా? మన అబ్దుల్ రజాక్ సార్ కూడా మాట్లాడారు. ఆయన 29 వార్డు నుంచి మీరు గెలిచిందంటే అక్కడ ఏం పనులు ఉంటాయని. అరే మీరు ఒక చేత అయితే మీకు అందరికీ మాలాంటి మాస్ వార్డులకు వచ్చి అక్కడ అనేది అభివృద్ధి చేసి చూపెట్టండి. బోగస్ రోడ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అవి కూడా మీరు తెలిసి చూపిస్తా. మీకు దమ్ము ఉంటే మీరు నాతో సూటిగా వచ్చి మాట్లాడండి. ఏ వార్డులో బోగస్ రోడ్లు ఉన్నాయో, ఎవరెవరు బోగస్ రోడ్లతో గెలిచి అందరికి తెలుసు. మీరు అధికారంలో ఉండి బోగస్ రోడ్లు చెప్పడం తప్పు. మీరు చేసే అభివృద్ధి పనుల గురించి మాట్లాడండి. మేము చెప్తాము మా లీడర్ రోహితన్న చేసిన అభివృద్ధి పనులు ఏమిటంటే పల్లె పైలట్, గల్లీ పైలట్ అనే ప్రోగ్రాంలలో మీరు చూసిండ్రు. తాండూరు ప్రజలు చూసిండ్రు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేసిండ్రు. ఈరోజు మీరంటారా? ఇంకోరు మేడం గారు పాపం ఆమెకు ఇక నాకు నవ్వొస్తుంది. ప్రెస్ మీట్కి కూడా పిల్లలు మీ పరిస్థితి అట్లా ఉంది. మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. కనీసం మీ వార్డు నుంచి ఒక కౌన్సిలర్ని కూడా మీకు గెలిపించలేకపోయింది. మీరు ప్రజలలో ఏం చేస్తారు? ప్రజల కోసం ఏం చేస్తారు? మీరు ఆంక్షల పైన ఫోకస్ పెట్టండి. ఈ ఎమ్మెల్యే గారు వస్తే ఆయన ఇంటా పోయి తిరిగి ఫోటో దిగడం కాదు. రాజకీయం అంటే, సోషలిజం అంటే, పొలిటికల్ పేరు మీరు మారుస్తుండ్రు. పొలిటికల్ అంటేనే ప్రజాసేవ. ఏ విధంగా మీరు ప్రజాసేవ చేస్తుంది?
సూటిగా అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకులందరికీ, మీరు ఏ విధంగా ప్రజాసేవ చేస్తున్నారు? మీరు చెప్పిన సేవల గురించి చెప్పండి, ప్రజల్లో ఆ సేవ గురించి చెప్పండి. కానీ ఆయన ఇచ్చేసి ఈయన ఇచ్చేసి ఈయన ఇట్లా చేసి అది కాదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. మన ప్రభాకర్ అన్న కూడా మాట్లాడినంట, ఆయన సంబంధం లేని విషయం. అరే మా పార్టీకి సంబంధించిన అంటే మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆయనకి అక్కడ వాటి నుంచి నిలబెట్టడానికి కూడా అంటే ఆయన ఏమంటే కూడా రాకపోతే ఆయన ఒకరిని నిలబెట్టి ఆయన వెంటుండి గెలిపించింది. ఆ సత్తా మా బీఆర్ఎస్ పార్టీ, ఆ సత్తా మా బీఆర్ఎస్ నాయకులు. మీరు ఒక కౌన్సిలర్ నుండి మీ ఇంట్లో మీరు తలుచుకుంటే మీ అమ్మని నిలబెట్టేసుకుంటారు, కానీ మీ వల్ల కాలేదు. ఎందుకంటే మీరు ప్రజల సమస్యల్ని ఏం చేయలేదు. మీరు మీ మనసులో తెలుసు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోరని. ఎందుకురా దేవుడా నిలబెట్టి ఎందుకు మనము 200-100 ఓట్లు తీసుకొని మందిలో మీ బద్దాం కావడం కంటే హాయిగా దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు, దుప్పటేసుకొని ఇంట్లో అంటున్నారు. కనీసం కాంగ్రెస్ నుంచి ఎవరన్నా నిలబెడితే వాడిని ఇంట కూడా తిరగని మీకు కూడా రాదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రజల్లో వెళ్తే ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు, మీరేం పని చేసినా అడుగుతారు. కావున నేను ఒకటే చెప్తున్నా, ఇంకా నాకు కూడా పనులు చాలా ఉన్నాయి. మేము కూడా ఎందుకంటే కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల్లో వాటిల్లో మా పనులు ఎక్కువ ఉన్నాయి. మీరు మళ్ళీ ఇట్లా విమర్శ చేసుకుంటా పోతే మా పనులు ఖరాబ్ చేసుకొని మీకు సమాధానాన్ని పని కూడా మాకు కూడా టైం ఎక్కువ లేదు. మేము ఇప్పుడు ప్రజల్లో ఉంటాము. మీరు అవసరమైతే వాళ్ళ కోసం మీరు రండి, మీ తోడు మేము ఉంటాం. చైర్మన్ గారు మా వార్డులలో మాస్ వార్డులను మీరు ఎంచుకోండి, అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యల గురించి మాట్లాడండి. ఆ దాంట్లో మీరు సహకరించకపోతే మమ్మల్ని విమర్శించండి అని ఒకటే చెప్తున్నాము. ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఒకటే చెప్తా, మా ప్రజల సమస్యలకు మీరు అడ్డొచ్చినా మేము పెట్టే దాంట్లోకి ఎజెండాలకు మీరు దానికి హామీ ఇవ్వకపోయినా మేము ఊరికెనేది లేదు. మా దగ్గర జనబలం ఉంది, మాకు సమస్యల్ని మీరు తీర్చక ఇవన్నీ వేస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి వృధాగా మీ టైం ఖరాబ్ చేసుకోకండి. మీరు ప్రజల్లోకి రండి. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మేము అవసరమైతే మీ ఛాంబర్నైనా మీ ఇంట్లో అయినా మేము ముట్టడి చేస్తాం, మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తాం. మీరు మా మాజీ ఎమ్మెల్యే పైన చెప్పే విమర్శలన్నీ, ఆరోపణలన్నీ తప్పు. మీరు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు దగ్గర మీరు ఒక హీరోయిజం చూపెట్టడానికే అంటే ఒక ముప్పు ఏమంటారు అది మెప్పు తీసుకొనికే మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకండి. మీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గర మెప్పు తీసుకోవాలనుకుంటే ప్రజల సమస్యలను తీర్చండి. దేవుడు మీకు ఆటోమేటిక్గా మెప్పు ఇస్తాడు. ఏమంటారు అది ఇంకా అన్నీ దొరుకుతాయి. సరే, నాయకులందరికీ నేను కోరుకున్నది ఒకటే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే మేము వింటుంటాము. మీరు ఏది కొన్ని ఆరోపణలు చేస్తే మా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి పైన కానీ మా పైన కానీ అభివృద్ధికి అడ్డుపడితే మేము దేనికి సహించము. మీరు ఇన్ని కేసులు పెట్టినా, మీరు మా పైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఏం చేసినా మేము ఊరుకునేది లేదు. ఇలా కేసులు పెడితే న్యాయస్థానం మాకుంది, మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఒకవేళ మేము తప్పు చేస్తే శిక్షించబడతాం, ఒకవేళ తప్పు చేయకపోతే న్యాయం అనేది మనకు. ఫిబ్రవరి నెలలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, అందులో భాగంగా నేడు తాండూరు పట్టణంలో నిర్వహిస్తున్నామని సోమాజిగూడ యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జన్, క్యాన్సర్ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ సచిన్ వాటా తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని హంస గ్రాండర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సచిన్ మాట్లాడుతూ క్యాన్సర్ గురించి ఎలాంటి అపోహలు ఉండరాదని, క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అది ఒక సామాజిక బాధ్యత అని డాక్టర్ సచిన్ తెలిపారు. ప్రస్తుత కాలంలో 30
30-40 సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్యాన్సర్ వచ్చిన వారు ఎలాంటి అపోహలకు లోను కారాదని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలని అన్నారు. క్యాన్సర్ నివారించేందుకు కేమోథెరపీ, రేడియాలజీ పద్ధతుల ద్వారా నిర్మూలిస్తామని తెలిపారు. ఎన్నో అత్యాధునిక చికిత్సలు వచ్చాయని, అందులో ముఖ్యంగా రోబోటిక్ చికిత్స, హై అండ్ రేడియోథెరపీ, MR థెరపీ, కీమోథెరపీ తదితర పద్ధతులు ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ ను గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచి పద్ధతి అని డాక్టర్ సచిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రి సీనియర్ మేనేజర్ పరమేష్, మార్వడి యోమన్స్ తాండూరు పట్టణ అధ్యక్షులు అనిల్ సరడా తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ థింగ్ ఇస్ మన డయట్. It should be very simple, natural diet. Unnecessary మన processed food, hotel food, junk food, soft drinks. We should avoid. Number one. Number two, what we should consume is మన local whatever it's available, natural గా that we have to consume. ఎక్కువ కూరగాయ, ఫ్రూట్స్, లిక్విడ్ అంటే వాటర్ కన్జంప్షన్ ఇవన్నీ ఎక్కువ కావాలి. థర్డ్, అవాయిడ్ ఆల్ అడిక్షన్స్. మన టొబాకో కానీ, గుట్కా కానీ, స్మోకింగ్ ఆర్ ఎనీ అదర్ అడిక్షన్. 70% cancers are preventable. They are just because of our bad habits. మోస్ట్ కామన్ మన ఇప్పుడు తాండూరు నుంచి, వికారాబాద్, ఆల్ ద ఏరియా నుంచి ఇది ఓరల్ క్యాన్సర్, గుట్కా ద్వారా చాలా మందికి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. తర్వాత ఒబేసిటీ, మోటాపా అంటే సో దానికి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసీజ్. ఎందుకంటే గైనకలాజికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, దానికి ముఖ్య ఇంపార్టెంట్ కారణం ఈజ్ కొలానిక్ క్యాన్సర్. ఈజ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఒబేసిటీ. సో మనం we should be under normal weight ఉండాలి. ఫోర్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ స్క్రీనింగ్. అంటే మనం ఎవ్రీ ఇయర్ మనం డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి చెకప్ చేస్తాయి కదా, మన హెల్త్ చెకప్. సో దాంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఉంది. బట్ దాంతో పాటు క్యాన్సర్కి కూడా కొంచెం టెస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ ఉంది, యూట్రైన్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది, మన జెంట్స్కి ప్రోస్టేట్ సిరమ్ PSA యాంటీజెన్ ఉంది. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్లీ మనం చెకప్ ఆఫ్టర్ 50 years 60 years ఒక చెకప్ చేస్తూ ఉంటే ప్రాబ్లం లేదంటే వెరీ గుడ్. బట్ ఒకవేళ వస్తే ఇట్ ఈస్ వెరీ ఎర్లీ స్టేజ్. ట్రీట్మెంట్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఇస్ వెరీ ఈజీ. క్యాన్సర్లో 4 stages ఉన్నాయి. నెంబర్ 1, 2, 3, 4. 1 and 2 ఈజ్ ఎర్లీ స్టేజ్, 3rd ఈజ్ ఇంటర్మీడియట్, 4th ఈజ్ లాస్ట్ స్టేజ్. సో మనం 1st, 2nd, 3rd వరకు డిటెక్ట్ అయితే వీ కెన్ గివ్ more than 90% సక్సెస్ టు క్యాన్సర్ పేషెంట్. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్, దోస్ హూ కమ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ మనం టు బీ అ హెల్దీ ఫ్యామిలీ ఫస్ట్, దెన్ హెల్దీ సొసైటీ, అండ్ దెన్ హెల్దీ నేషన్, అండ్ హెల్దీ హ్యుమానిటీ. సో దానికి మనం ఇట్ ఈస్ ఆల్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ టుడే జనరేషన్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ మనకి తెలుసు. మన యంగ్ జనరేషన్, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, వాట్ దే ఆర్ ఈటింగ్, వాట్ దే ఆర్ డూయింగ్, వీ ఆల్ నో. సో ఫస్ట్ మనం లీడ్ ఎగ్జాంపుల్ ద్వారా ఇఫ్ వీ ఆర్ లివింగ్ హెల్దీ లైఫ్, దే విల్ ఆల్సో లివ్ హెల్దీ లైఫ్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఈ మీటింగ్కి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఇది నేను ఒక బుక్ రాశాను, I am unstoppable. It is not I am unstoppable, this is we all are unstoppable. So దాంట్లో మనం క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ అయింది, ఆ పేషెంట్స్ వాళ్ళ జర్నీస్ ఉన్నాయి దాంట్లో. So I will take this opportunity to inaugurate or launch on this platform. మీ చైర్మన్ అంటే మీ ఎవరు ప్రెసిడెంట్, చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఎవరు అందరూ కూడా వచ్చేసేయండి. సో ఒక తెలుగు ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ నేను తెలుగులో ఇంగ్లీష్ రాశాను. దాంట్లో మనం పేషెంట్ ట్రీట్మెంట్ జర్నీస్ సార్ చెప్పింది అట్లా జర్నీస్ దాంట్లో రాశాను. దెన్ సెకండ్ ఈజ్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఏమేం చెయ్యాలి ఇవన్నీ మాట, హెల్త్ స్క్రీనింగ్ ఇవన్నీ దాంట్లో రాశాను. న్యూ టెక్నిక్స్ రాశాను, కీమోథెరపీ, రేడియేషన్, దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్, హౌ టు ప్రివెంట్ దట్ ఈస్ ఆల్సో దేర్. ఫోర్త్ ఇంపార్టెంట్ ఎమోషనల్ వెల్నెస్. ఎందుకంటే క్యాన్సర్ టైంలో మన వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ, వాట్ ఈస్ రోల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ ఏముంది, ఎంతవరకు ఇన్సూరెన్స్ ఉండాలి, క్యాన్సర్ పేషెంట్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది, క్యాన్సర్ పేషెంట్స్ కు రైల్వేకి కన్సెషన్ ఉంది, చాలా మంది జనాలకు తెలియదు. సో దట్ ఆల్ ఎవ్రీథింగ్ ఐ హావ్ రిటన్ ఇన్ దిస్ బుక్. ఇట్స్ వెరీ ఎంగేజింగ్, మోటివేషనల్ అండ్ ఆల్సో వెరీ ఇన్ఫార్మేటివ్ బుక్.
So na request from your news and print media, dantlo whatever information is there, it should reach to the every corner, every house, and that's why we can prevent the cancer. So meerandaru vacharu and press release ki information you can see and then you can publish it. So thank you for coming, and special thanks to all my Thanks for coming. Especially my special thanks to media మిత్రులకు అంటే మా మిత్రులు శ్రేయోభిలాషులు మా డాక్టర్ గారికి సార్ పూర్య గారు వచ్చినందుకు ధన్యవాదాలు. సో మనకి యశోద హాస్పిటల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సార్, మనకి అన్ని ఒకే హాస్పిటల్లో అన్ని అవైలబుల్ ఉంటాయి. క్యాన్సర్కి సంబంధించినవి మనకి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. కీమో, రేడియేషన్, సర్జరీ. అంటే దానికి డిటెక్షన్ వచ్చేసి న్యూక్లియర్ మెడిసిన్ ఉంటుంది, పెట్ స్కాన్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్. సో అన్నీ ఒకే దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో దాంట్లో కూడా మనకి అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. సో సర్జరీస్లో వచ్చేసి రోబోటిక్ ఇస్ ద అడ్వాన్స్. రేడియేషన్లో వచ్చేసి మనకి ఎంఆర్ లినాక్ ఉంటుంది, అది అడ్వాన్స్. సో అది ఇంకేమో ఎంఆర్ లినాక్ మనకి ఇండియాలోనే సెకండ్. సో హైదరాబాద్లో ఇస్ ఓన్లీ 1. సో అలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది మనకి యశోద హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. కీమోస్లో కూడా మనకి ఇమ్యూనోథెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అని ఉన్నాయి. సో అంటే మనకి అదర్ సెల్స్ మనం కీమో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్ ఏదైతే ఇస్తున్నామో అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి హెల్దీ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కీమోస్లో. సో అట్లా కాకుండా ఏంటి అంటే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ అని ఉంటాయి. సో అది ఏదైతే మనకి డ్యామేజ్డ్ సెల్ ఉందో దాని మీద అటాక్ చేస్తుంది, అది ఒకటే మనకి దాని మీద ట్రీట్ అవుతుంది. సో ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. సో అట్లా ఏంటి అంటే మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మనకు వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. క్యాన్సర్ అనగానే మనం ఒక డాక్టర్ ట్రీట్ చేసేది కాదు. ఇప్పుడు సార్ చేసేది సర్జరీ చేసిన తర్వాత అది రేడియేషన్ అయినా రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కీమో అయినా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఫస్ట్ కీమో చేసిన తర్వాత సర్జరీ చేస్తాం, సర్జరీ చేసిన తర్వాత కీమో రేడియేషన్ ఉంటుంది. సో మన దగ్గరికి ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ సర్జరీ చేయాలా, కీమో చేయాలా, రేడియేషన్ చేయాలా అనేది మనకి ట్యూమర్ బోర్డు ఉంటుంది సార్. సో 3 డాక్టర్స్ ఫస్ట్ డిస్కస్ చేసి సో మనకి పేషెంట్ అవుట్కమ్ మనకు ఫస్ట్ ఏం చేస్తే మనకు పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత మనము రేడియేషన్ తీసుకుంటే బాగుంటుందా, ఫస్ట్ రేడియేషన్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తే మనకు బెటర్ అవుట్కమ్ ఉంటుంది. సో ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. इनको भगवान के रूप में देखते हैं. और मेरे रिलेटिव्स भी काफ़ी लोगों को, मेरे भाई को भी ब्रेन कैंसर हुआ था, लेकिन वो न्यूरो के हिसाब से दूसरे डॉक्टर के पास जाना पड़ा, लेकिन उनका भी सजेशन इन्हीं से मिला. लेकिन उनका ग्रेड 4 रहने से एक्सपायर्ड हो गए. तो लेकिन डरने वाली बीमारी नहीं है. फर्स्ट स्टार्टिंग में अगर गए तो उसका ट्रीटमेंट है. थोड़ा उसकी ज़्यादा सोचना नहीं है, जब हो गया इमीडिएट जाना है, दिल खोल करके डॉक्टर से इलाज कराना, इसमें बराबर क्यूरेबल है. तो इसके लिए घबराने ऐसी बातें कई लोगों के इलाज क्या है, मेरे रिलेटिव्स ने कई लोगों को सजेस्ट किया इनका कैंसर का इलाज है, तो डरने वाली बात नहीं है. अनिल सावड़ा, माड़ियो मंच प्रेसिडेंट. जैसे कि काफ़ी कुछ सचिन जी ने कहा, और सचिन जी के बारे में मैं समझता हूँ आंध्र प्रदेश तेलंगाना में ऐसा कोई नहीं है जो नहीं जानता है. कैंसर के विषय में काफ़ी इन्होंने अच्छा काम किया है. कैंसर नाम सुनते ही लोग डरते हैं, उसके लिए अवेयरनेस जरूरी होता है. अवेयरनेस के प्रोग्राम के लिए हम मारवाड़ी मंच ने हमने 2 बार कैंसर डिटेक्शन एक वैन लगाई थी. उसमें काफ़ी लोगों ने लाभ लिया, काफ़ी लोगों का अर्ली डिटेक्शन हुआ. बहुत ही बढ़िया प्रोग्राम था कैंसर डिटेक्शन वैन. होपफुली ये साल के एंड में हम लोग और एक कैंसर डिटेक्शन का एक प्रोग्राम लगाएंगे. बहुत ही सक्सेसफुल प्रोग्राम था वो. और कैंसर या कुछ भी अगर बीमारी है, बेसिक अपने को
जैसे कि FIR होता है, मतलब फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट जो होता है, अपने को बेसिक टेस्ट कराना होता है। आज जितने भी लोग हैं सब लोग डरते हैं कि अगर मैं कॉमन नॉर्मल ब्लड टेस्ट करूंगा तो मेरा शुगर लेवल आ जाएगा, मेरा BP आ जाएगा, डर के नहीं कराते हैं। लेकिन जरूरी है एक 6 मंथ्स में या साल भर में एक कंप्लीट ब्लड पिक्चर और साल भर में एक टारगेट लगा के डायग्नोस्टिक सेंटर जाके पूरा कंप्लीट बॉडी चेकअप कराना, यही अवेयरनेस प्रोग्राम, यही अपना मतलब बेसिक नीड है। क्या मतलब कैंसर इज बेटर क्योर, मतलब पहले अगर अपन करवा लेते हैं टेस्ट वगैरह तो अपने को आगे आराम रहता है। थैंक यू। తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యమకారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పెద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు 8 వారాలలోపు ఉద్యమకారులకు అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న ఒక్కొక్కరికి 250 గజాల స్థలాన్ని మంజూరు చేయాలని, పింఛన్లను ఇవ్వాలని, వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాలని, కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఉద్యమకారులను ఆదుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఫిరోజ్ ఖాన్, సంజయ్ గౌడ్, కేశవులు, జిలానీ, వాజిద్, మల్లేష్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మణ్, వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు. నేను పరిస్థితి నేను ఈరోజు మీ మధ్యలో నిలబడగలిగిన కానీ లేకపోతే ఆ రోజు పోయేవాడిని, ఆ రోజు కాపాడేది. కానీ పెట్రోల్ బాటిల్ పట్టుకొని ట్యాంకులు ఎక్కడము, సెల్ టవర్లు ఎక్కడము అనేది నేను మర్చిపోలేను. ఆ విషయాన్ని అది అద్భుతమైన పోరాటం. అసలు ఒక్కడు కూడా మాట్లాడకుండా మీటింగ్ను క్యాన్సిల్ చేయగలిగినాము. నా శక్తి ఏంటో నాకు తెలుసు. మన శక్తి ఆంజనేయుని కదా, మన శక్తి అసలు తన శక్తి తనకు తెలియనట్టు ఇలా మన శక్తి మనకు తెలియదు. అసలు అంత పెద్ద పని చేయగలిగినాము, ఎవరు లేకుండా పార్టీలకు అతీతంగా చేయగలిగినాము. పైగా ఇంకో దగ్గర ఇండిపెండెంట్గా నిలబడడు ప్రయత్నించడం తప్పేం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా స్వాగతం. అన్నగారింటి కూడా రావడం జరిగింది, అందరూ కూడా స్వాగతం. మరి మొన్ననే 2 రోజుల కింద హైకోర్టు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో, అధికారం రాకముందు మీ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం, పింఛన్ ఇస్తాం, ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కొంతమందికి అంటే 1000 మంది చేయడం తెలంగాణ సమాజం ఉద్యమం చేసింది, కానీ కొంతమందికి ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళకి అంటే స్టేట్ లెవెల్లో చేసిన వాళ్ళకి ఇచ్చారు, కానీ జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో చేసిన వాళ్ళకి ఎవరికి గుర్తింపు లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలి. మీరు అభయాస్తం కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. మరి రాజస్థాన్కు రావడం చాలా సంతోషం మా అందరికీ. మరి కాబట్టి మనందరం కూడా ఇక్కడితో మనం సంతోషపడద్దు. హైకోర్టు ఇచ్చింది కాబట్టి 8 వారాలు చెప్పడం జరిగింది. మనం కూడా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే మనకు లోకల్గా ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పోయి కలవాలి. సార్ ఇంత హైకోర్టు చెప్పింది, మీరు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చెప్పిన ఆయన, నేను కూడా నా వంతు ఏమైతే చేస్తాను, డబ్బులు ఇస్తాను చెప్పింది ఎమ్మెల్యే. చెప్పిన ఊళ్ళో ఉంటే ఇంద్రా మైంది ఇస్తాను చెప్పిండు. ఇప్పటికి ఇద్దరికి ఇచ్చారు, మా సంజయ్కి ఇచ్చారు, కేశవ్కి ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా అందరు కూడా ఇస్తాను చెప్పిన ఆయన. మనం పోయి తీసుకోవాలి. అంటే ఇస్తా అని చెప్తాడు, వాళ్ళు మర్చిపోతారు. మనం ఎంతబడి తీసుకోవాలి, ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంతబడి తీసుకోవాలి, మినిస్టర్ ఎంతబడి తీసుకోవాలి. జిల్లాలో సీఎం ఉన్నాడు, స్పీకర్ ఘటన ప్రసాద్ కుమార్ ఉన్నారు, మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు. అందరం కలవాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రలో జిల్లా అధ్యక్ష శిక్షణ తరగతి జరుగుతున్నాయి. 2వ తారీఖు రాహుల్ గాంధీ వస్తుండ్రు, సీఎం వస్తుండ్రు, అందరూ వస్తుండ్రు. మనం వెళ్ళి కలవచ్చు, మేమాటం తీయవచ్చు. కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నిక సిద్ధంగా ఉంది, కానీ మనం అందరం ఐక్యంగా ఉండాలి. మా ఆ పార్టీ, మన ఈ పార్టీ అంటే మనకు విడగొడతాడు, మన మధ్యలో ఉన్న వాళ్ళే విడగొడతాడు. కాబట్టి మనం అందరం బాడీలు వదిలేయాలి. ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం ఎంత పని చేసాం అందరం, ఆ విధంగా పనిచేయాలి. మాది ఆ పార్టీ, మీ పార్టీ కాకుండా అందరం పనిచేసి, ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కలిసి మన హక్కులు సాధించుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. గొప్ప నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు వీళ్ళంతా త్యాగమైనరు, ప్రాణాలు అర్పించారు. కానీ ఎవరు కొంత
ఇక చెప్పుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఊర్పులో దొంగలో ఏంటిదో కానీ అట్లాంటి నాయకుల చేతిలో మా తెలంగాణ బలి అవుతుంది అన్నట్లు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ఉద్యమకారులకు ఈ రోజు వరకు న్యాయం లేకపోయి, అందుకే గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం గుర్తించేది, ఆ ప్రభుత్వం గుర్తించలేకపోయి పోయినందుకే మా ప్రస్తుతం ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఖచ్చితంగా గుర్తిస్తామనే మాటకు ఉద్యమకారులు మళ్ళీ రాష్ట్రం ఏ విధంగా సాధించినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో తీసుకురావడం జరిగింది ఉద్యమకారులే. అందుకే ఈ కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందికే. అందుకే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కోదండరామ్ సార్కి గౌరవం దక్కింది, మా పెద్ద లాంటి కారులకు మంచి మహావ్యక్తులకు గౌరవం దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి మా సార్కి ఇంతవరకు అయితే 2 సంవత్సరాలు సార్కి ఎలాంటి పోస్ట్ లేదనుకుంటా రాలే, కానీ ఖచ్చితంగా మా రాజు సార్కి ఒక గౌరవమైన రాష్ట్రంలో పదవి రావాలని అయితే సార్కి కీలక పదవుల్లో ఉండాలి. ఆ రోజు ఏ విధంగా అయితే 24 గంటలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కష్టపడ్డారో ఇలాంటి గొప్ప మహావ్యక్తుల కీలక పదవులు రావాలని నేను ప్రార్థిస్తూ, మా ఉద్యమకారులు మరోసారి అందరం కలిసి కలుసుకోవడం చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. మీరు సులభమైనటువంటి మార్గం మాకు చూపించాలని చెప్పేసి, ఇంకోటి తమ పైన మాకు చాలా నమ్మకం సార్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి నమ్మకం కాబట్టి నిజాయితీగా ఇది చేసినా కానీ కొంతమంది ఇప్పుడు బహిరంగంగా చెప్పేస్తున్నారు, కొంతమంది మన లోపల మన వెన్నుపోటుదారులు చంపించాలని చెప్పి ఇట ప్రయత్నం చేసింది. అన్న పేరు పెట్టినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి నా తోటి సహచరులు నాకు ఫోన్ చేసి విధంగా చెప్తే నాకు ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇంకో విషయం బాధాకరం, రాసారిని విధంగా అప్పుడే రాసారిని కావాలని చెప్పి అటే కొట్టించడం గిట్టగా జరిగింది. మనోళ్ళే, మన బుద్ధిమంతులే, వేరే కాదు. మనం అనుకుంటే పేర్లు బయట పెట్టుకుంటే బాగుండదు, అలా తెలుసు ఆల్రెడీ. ఇంకోటి అయినా పర్వాలే, మీరు అట్లే బతుకుని మీ పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామ పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా పాత భవనం అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టడంపై జనగాం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం వార్డు సభ్యులు దొరల మధుసూదన్ రెడ్డి, చెక్కల నరసింహులు, కె మల్లేశం, ఎస్ మల్లేశం మరియు శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికే పటిష్టమైన గ్రామ పంచాయతీ భవనం ఉండగా కనీసం గ్రామ సభలో తీర్మానం కూడా చేయకుండా కొత్త భవనం నిర్మించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త రోడ్లు, సీసీ రోడ్ల వంటి మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని వారు గుర్తు చేశారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు నిధులు కేటాయించకుండా అనవసర కట్టడాలతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని, ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వార్డు సభ్యులు హెచ్చరించారు. ఈయన పేరు మల్లేశము, ఈయన 6వ వార్డు మెంబరు. మా కొడుకు ఈయన పేరు గుల్ల శివకుమార్, 9వ వార్డు మెంబరు. ఇక్కడ నరసింహులు, చెక్కల నరసింహులు 1వ వార్డు. మేమందరం కూడా 5 మంది వార్డు మెంబర్ని గెలిచాము ప్రతిపక్షంగా. ఒక ఆయన లేడు. మేము ఎందుకోసము మేము పాత్రికేయ మిత్రులను వచ్చినామంటే మా ఊరు లోపల గ్రామ పంచాయతీ ఓపెనింగ్ అయి 2023 లోపల ప్రారంభోత్సవం జరిగింది. జస్ట్ మాకు 3 years మాత్రమే అయ్యింది ప్రారంభమయ్యి. అప్పుడే మాకు మళ్ళీ ఇంకొక గ్రామ పంచాయతీ వచ్చిందని చెప్పేసి ఆగమేఘాల మీద తీర్మానం లేకుండా, గ్రామ సభలు చర్చించకుండా, ఎవరి కాంట్రాక్టర్కి ఇచ్చినవి తెలియకుండా స్పీడ్గా ఆగమేఘాల మీద వర్క్ స్టార్ట్ చేసిండు గ్రామ పంచాయతీ. దాన్ని మేము అడిగితే మీకేం సంబంధం లేదు, అది గ్రామ పంచాయతీ ఉంది, ఏమన్నా అడిగితే వాళ్ళు మీరు గ్రామ డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మాకు బెదిరిస్తున్నారు అంటున్నారు. ఇంత మంచి బిల్డింగు పెద్దేముల్ మండలంలోని పెద్దేముల్లో తప్ప మిగతా ఏ విలేజ్లో కూడా ఇంత మంచి బిల్డింగ్ లేదు. 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మీకు కావాలి అంటే దీనిపైన కూడా కొంత డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే అద్భుతంగా అవుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ పెట్టి మీకు పైన లైబ్రరీ కానీ ఏదైనా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. మేము ఎందుకోసం దీన్ని చేస్తున్నామంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడము, ముగ్గేయడము, ఎటువంటి తీర్మానం లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడము,
మీకు అది కూడా మీకు చూపిస్తాము, మీరు ఎక్కడ కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేసింది అనేది. వార్డు మెంబర్లకు ఎవ్వరికి కూడా చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా వర్క్ చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మా దగ్గర ప్రధానమైన సమస్య ఏముందంటే మోరీలు, మురికి కాలువలు లేక, రోడ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఇంటి నీళ్ళు ఇంకో ఇంటి ముందరికి వెళ్ళి గొడవలు అవుతున్నాయి మా వార్డుల్లో. మాకు ప్రధాన సమస్య అదే ఉంది. ఈ డబ్బుల్ని కొద్దిగా అక్కడ చేంజ్ చేస్తారని చెప్పేసి ఆశతోని మేము వేడుకుంటున్నాము. మేము కావాలంటే కలెక్టర్ సార్కి ఫిర్యాదు చేసుకుంటాము, ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాము. రెండవది, లేదు బిల్డింగ్ టు బిల్డింగ్కే చేంజ్ అవుతుంది అంటే మా దగ్గర 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి రెంట్ పర్పస్న కిరాయి పోర్షన్లో ఉంటున్నారు, ఆ ఇల్లు శిథిలావస్థకు వచ్చింది, అక్కడ ఉంటున్నారు. రెండవది డ్వాక్రా భవనం లోపల అక్కడ ఇంకొక అంగన్వాడీ కేంద్రం ఉంది. నేను ఏమంటున్నా అంటే ఈ 20 లక్షలతో ఉన్న 2 బిల్డింగ్లు కట్టండి. రెండు బిల్డింగ్లకు చేంజ్ చేస్తే అవి స్కూల్లో బిల్డింగ్లు కడితే, అంగన్వాడీ కేంద్రాలు కడితే అంతా కూడా ఒకే స్కూల్ గ్రౌండ్లో ఉన్నట్లుంటుంది. 2 అంగన్వాడీ కేంద్రాలు కూడా రావడం వల్ల పిల్లలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అక్కడ వాటర్ కానీ, తాగునీరు, బాత్రూములు అన్నీ కూడా ఉంటాయని మేము భావిస్తున్నాము. మేము ఇది చేస్తారని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. జనగాం గ్రామ పంచాయతీకి ఈరోజు గ్రామ పంచాయతీ భవనం అనేది మంజూరు కావడం జరిగింది. గతంలో స్పెషల్ ఆఫీసర్ పివిగా ఉన్నప్పుడు ఏఈ సార్ గారు ఒకసారి నాకు కాల్ చేసి గ్రామ పంచాయతీ భవనము మినీ అంగన్వాడీలు ఉన్నాయి, మన ఊరికి లేవు కదా, పెట్టొచ్చా అంటే పెట్టండి సార్ అని చెప్పాను. ఇక అప్పుడు గ్రామ సభలో కూడా ఇదే విషయం చెప్పాను. అయితే సర్పంచ్లు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ భవనం మంజూరైందని చెప్పేసి తెలియజేశారు సార్ గారు. అంగన్వాడీ బిల్డింగ్ గురించి మాత్రం ఇంకా మంజూరు కాలేదని తెలియజేశారు. అయితే ఇట్టి గ్రామ పంచాయతీ భవనానికి గత 15 రోజుల క్రితం ముగ్గు వేయడం జరిగింది. ఈ విషయానికి సడన్గా చేయడం వల్ల గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. గ్రామ సభలో కూడా అప్పుడు సర్పంచ్ ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల గ్రామ సభ కూడా కండక్ట్ చేయలేదు. అయితే ఈరోజు గ్రామ సభ జనగాం గ్రామంలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ సభలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే సభ్యులు ఎవరు కూడా దీనికి ఆమోదం తెలపలేదు. ఇదే విషయం సర్పంచ్ గారు కూడా వివరించడం జరిగింది. కాకపోతే ఆమె మళ్ళీ ఒకసారి మాట్లాడదాం సార్, పాత బిల్డింగ్ ఏం చేయాలి, కొత్త బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేద్దామనేది అందరి ఆమోదంతోనే చేద్దామని ఆమె కూడా తెలియజేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇది 2023లో ఓపెన్ అయిందని చెప్పారు. నేను 1 ఇయర్ క్రితం ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఇదే బిల్డింగ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో అయితే 2 మినీ అంగన్వాడీలు లేవు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో మాత్రం నాకు ప్రపోజల్స్ అడిగితే ఇట్లా మినీ అంగన్వాడీలు కన్స్ట్రక్షన్ చేయాలి సార్, ఇట్లా అదే రెంట్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు ఇప్పటివరకు అయితే, అక్కడ ప్రాబ్లం అయితే ఉంది అని చెప్తే పంచాయతీ భవనము మినీ అంగన్వాడీ 2 ఉన్నాయండి, మనకు ఏది వస్తే అది పెడుతున్నానని అప్పుడు సార్ గారు చెప్పారు. బట్ ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళకి ఎలాంటి గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం కానీ ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి సభ్యుల ఆమోదం తీసుకొని వాళ్ళకు తీర్మానం ఇవ్వడం జరుగుతుంది. కట్టాలా లేదనేది డిస్కషన్ చేసి మీటింగ్లో డిస్కస్ చేసి వాళ్ళకి చెప్తాము. చెప్పండి. మనకి ఎన్ఆర్జీఎస్లో చాలా వర్క్స్ వచ్చాయి. ఎస్హెచ్జీ బిల్డింగ్ అని, లైవ్లీ షెడ్ అని, కాంపౌండ్ వాల్స్ అని చాలా వర్క్స్ వచ్చింది. అట్లని February 9th ఈ ప్రొసీడింగ్లో జీపీ బిల్డింగ్ జనగాంకి శాంక్షన్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకి టైం షార్టేజ్ ఉన్న కారణంగా తీర్మానం 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు కాబట్టి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పాను. 2 రోజుల తర్వాత అయినా తెచ్చేయమని. అంటే కార్మికుల సమస్యలను వెంటనే తీర్చాలంటూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బుధవారం బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, అంగన్వాడీ బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి అనసూయ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈపీఎస్ 95 కనీస పెన్షన్ 1000 రూపాయల నుండి 7500 రూపాయల వరకు పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను వెంటనే సవరించి 25,000 రూపాయల వరకు పెంచాలని, అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలని, తదితర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అన్యాయాలకు ప్రధానంగా 6 డిమాండ్లను లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ మధ్య 4 కోడ్స్ని దాంట్లో మార్పులకు చేంజ్. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అంగన్వాడీలో ఉన్నాను. ఇది మేము ఆల్రెడీ పూరిలో మీటింగ్ జరిగింది. పూరిలో మీటింగ్ జరిగి తీర్మానం చేయడం జరిగింది. అక్కడనే ఇది జిల్లాల వారీగా అందరికి గుర్తింపు తెలియాలని చెప్పేసి ఒక డేట్ ఫిక్స్ చేసి అందరూ జిల్లా కార్యాలయంలో ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ఏంటంటే అంగన్వాడీలు కూడా
ఘనంగా శ్రీ రాచన్న స్వామి జాతర ఉత్సవాలు జరిగాయి. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బడంపేటలో వెలిసిన శ్రీ రాచన్న స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాచన్న స్వామి రథోత్సవం దేవాలయం ముందు నుండి దేవాలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామివారు ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ కాంతులతో అలంకరించారు. కళాకారులచే డప్పు వాయిద్యాలచే ఆటపాటలతో రథంపై స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో బడంపేట గ్రామస్తులతో పాటు జహీరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.